హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు పొటాటో ఫ్రైని చాలా ఈజీగా, ఫాస్ట్‌గా, టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము. దానికోసం 4 పొటాటోస్, 1 ఆనియన్ తీసుకున్నాను. పొటాటోస్‌ని పీల్ ఆఫ్ చేసుకొని కొంచెం సాల్ట్ కలిపిన వాటర్‌లో 2 నిమిషాలు ఉంచాలి. తర్వాత పొటాటోస్‌ని చిన్న చిన్న క్యూబ్స్‌గా కట్ చేసుకోవాలి. ఆనియన్ కూడా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఒక ఎండుమిర్చి, తాలింపు గింజలు వేయాలి. తాలింపు గింజలు చిటపటలాడాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేయాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ 2 మినిట్స్ ఫ్రై అయ్యాక 4 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేయాలి. వెల్లుల్లి రెబ్బలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. పిల్లలు ఏదైనా కర్రీ అది వద్దు ఇది వద్దు అని పేచీ పెట్టకుండా తినే కర్రీస్లో పొటాటో ఒకటి ఉంటుంది. పిల్లల ఫేవరెట్ ఉంటుంది పొటాటో అనేది. పొటాటో ఫ్రై, పొటాటో రైస్, పొటాటోతో ఏ డిష్ చేసి పెట్టినా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. తర్వాత ఆనియన్స్ కొంచెం వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ యాడ్ చేయాలి. పొటాటో పీసెస్ యాడ్ చేసి ఆయిల్ అంతా పొటాటో పీసెస్కి పట్టే వరకు మిక్స్ చేయాలి. తర్వాత చిటికెడు పసుపు, మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆ 2 పసుపు, ఉప్పు ముక్కలకు పట్టేంత వరకు కలపాలి. ఇప్పుడు నేను ఫ్రై చేస్తున్న కడాయి పోత బాండి అంటారు. ఇవి అరిసెలు వండే బాండి అంటారు. మా వైపు అరిసెలు వండుతారు దీంట్లో. దాంట్లోనే చిన్న సైజు నేను తెచ్చుకున్నాను. ఫ్రైస్ అలాంటివి చేసేటప్పుడు అడుగు అంటకుండా, అడుగు పట్టకుండా ఉంటుంది. పొటాటోస్ కొంచెం ఫ్రై అయిపోయాక కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకొని ముక్కలు అనేవి అడుగు పట్టకుండా మిక్స్ చేస్తూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా వస్తుంది. పీసెస్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో టర్న్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. స్ప్రెడ్ చేస్తూ ఫ్రై చేస్తూ ఉండాలి. మధ్య మధ్యలో పీసెస్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. కుక్ అయినాయా లేవా, సాఫ్ట్గా అయినాయా లేవా అని. సాఫ్ట్గా అయిన తర్వాత చూడండి, ఇక్కడ చెక్ చేశాను, పీస్ అనేది సాఫ్ట్గా అయింది. సో ఇంకా 1½ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేయాలి. చిల్లీ పౌడరు, కూర కారం అంటారు కదా, సంబార్ కారం అంటారు మా వైపు. 1½ టేబుల్ స్పూన్ అది యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేయాలి. ఆ కారం ముక్కలకు పట్టేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా డిష్ అయితే రెడీ అయిపోయింది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, పిల్లలు చాలా ఇష్టపడతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. So